ఈ సాయంకాల సమయమందు ప్రభు సన్నిధానంలో చేరిన మనము దేవుని వాక్యమును మరియు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేయబడిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నేర్చుకొనడానికి, పాటించడానికి, ప్రభు యొక్క శక్తి పొందుకొని వాటి ప్రకారం జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయం, ముఖ్యంగా 34వ వచనము, 35వ వచనము మనం చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. లోకంలో మనము క్రైస్తవులమని తెలియాలంటే మెడలో పెద్ద సిలువ వేసుకుంటేనో, లేకపోతే క్రిస్మస్ టైంలో పెద్ద లైటింగ్ పెట్టుకుంటేనో, ఇవన్నీ చేసినా తెలుస్తాయి. అది ఇంకో రకం. కానీ ప్రధానంగా మనము క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని మనకు వేరే వారికి ఎప్పుడు అర్థమవుద్దంటే, దే విల్ బి అబ్జర్వింగ్ అస్. ప్రేమ కలిగిన వారమా, మృదువుగా మాట్లాడే వారమా, దగ్గర చేర్చుకునే వాళ్ళమా, లేకపోతే డిఫరెంట్ యాటిట్యూడ్స్తో ఉండేవాళ్ళమా, ఇవన్నీ మనల్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూనే ఉంటారు. మన సొంత పిల్లలు కూడా మనల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా దగ్గరగా చూస్తుంటారు. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు వీళ్ళతో ఎట్లున్నారు, వీళ్ళతో ఎందుకు వేరుగా ఉన్నారు, వాళ్ళతో ఎందుకు వేరుగా ఉన్నారు, ఇదన్నీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. దే డోంట్ కమ్ అండ్ ఆస్క్ us అట్లెందుకు చేసావు, ఇట్లెందుకు చేసావు అని. నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, బట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ ఫర్ షూర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే మాత్రం అందరినీ ఒకేలాగా ప్రేమించాడు, ఇంక్లూడింగ్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ హిమ్. తనను అప్పగించబోచున్న యూదాను కూడా ఆయన ఒకేలాగా ప్రేమించాడు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్తలోని 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక టవల్ తీసుకొని వాళ్ళ కాళ్ళు కడగటము ప్రారంభించడానికి ఆయన ఉపక్రమిస్తే, సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతను అంటాడు, అంటే ప్రాబబ్లీ జీసస్ మైట్ హ్యావ్ వాష్డ్ సమ్ అదర్ డిసైపుల్స్ ఫీట్ ఆల్రెడీ. సీమోను టర్న్ వచ్చేసరికి 13వ అధ్యాయము 6వ వచనము యోహాను సువార్త, ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పాను. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. There is a particular kind of cleansing Jesus will give to us. ఆ క్లెన్సింగ్ని గనక మనం రిసీవ్ చేసుకోకపోతే ప్రభువుతో మనకు పాలు లేదు. We are not one with God. We don't partake with what Jesus is doing. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు కూడా, నా చేతులను నా తలను కూడా కడుగమని ఆయనతో చెప్పాడు. పాలు లేదు అని ఎప్పుడైతే ప్రభు చెప్పాడో, అట్లయితే ఒట్టి కాళ్ళే ఎందుకు ప్రభువా, సమస్తం గివ్ మీ ఎ కంప్లీట్ వాష్ అని పేతురు ఆయన కోరుకున్నట్టు మనం చూస్తున్నాం. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరు చూడండి, పేతురుని పవిత్రుడిగా ఎంచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పవిత్రుడిగా ఎంచబడిన పేతురు కూడా కడుగని ఎడల యేసు ప్రభులో పాలు లేదు. ఇక్కడే విశ్వాసులకి, అవిశ్వాసులకి, విశ్వాసములో పరిణితి చెందిన వారికి, చిన్న చిన్న
స్లైట్ డిఫరెన్సెస్ ఇక్కడే ఉంటాయి. పవిత్రుడైన పేతురు యేసుప్రభు పాదములు భక్తిపూర్వకంగానే కావచ్చు, యేసుప్రభుని ఆ రోజు కడగనివ్వకపోతే ప్రభువారు అంటున్నారు, నాతో నీకు పాలు లేదు. సో there are some kind of cleansings, though you are a Christian, you need every day, every week. ప్రతి దినము, ప్రతి రాత్రి, ప్రతి పగలు మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రభు యొద్ద నుంచి వచ్చే క్లెన్సింగ్ మనము రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. గమనించవలసిన వాక్యములు, యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమి కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని. నాట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హోలీ, నాట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ క్లెన్స్డ్ అని చెప్పి ప్రభువారు రాస్తున్నారు అక్కడ వాక్యము. తనను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. చూసి ఇంకా చెప్పిన తర్వాత మిగిలిన అంతా మనకు తెలుసు. ప్రభు ప్రతి ఒక్కరిని కడగటము, ఆయన కడిగినట్టే వీళ్ళు కూడా కడగాలని చెప్పటం, దాసుడు తను యజమానుడి కంటే గొప్పవాడు కాడు అని చెప్పటం, ఈ సంగతులన్నీ మనకు బాగా తెలుసు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, Jesus clearly made a distinction between Peter and Judas, for sure. పేతురు పవిత్రుడు, పేతురుతో పాటు ఇంకా మిగిలిన కొందరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. అంటే ఎవరు ఆయన అప్పగించిన యూదా పవిత్రుడు కాదు అని యేసు ప్రభువుకు తెలుసు. బట్ స్టిల్ ఇక్కడే మన క్రైస్తవ్యం యొక్క మంచితనం బయటికి రావాలి. వెళ్ళి ప్రభువారు అందరి పాదములు కడుగుతా యూదా దగ్గరికి వెళ్ళి, ఇదిగో యూదా, నువ్వు పవిత్రుడు కాదు కదా, నేను నీ పాదాలు నేను కడగను అని చెప్పలేదు. జీసస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. జీసస్ వాంట్ టు ట్రీట్ ఎవ్రీబడి ద సేమ్. ఎందుకంటే పిలవబడిన శిష్యులలో యూదా ఒకడు. జీసస్ కాల్డ్ హిమ్ టు బీ హిస్ డిసైపుల్. పేతురు, యాకోబు, యోహాను వీరిని ఏ విధముగా పాదములు కడిగి ఉన్నాడో, తనను అప్పగించబోతున్నాడని తెలిసి కూడా అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన్ని శుభ్రం చేశారు, ఆయన పాదాలను. అండ్ ఇట్స్ నాట్ డన్ దేర్. మనం తగ్గించుకున్నా మనం తగ్గించుకుపోయినా యేసు ప్రభు తగ్గించుకున్నాడు లేండి మనందరి బదులు. యేసు ప్రభు పవిత్రులు కాని వాళ్ళ పాదాలు కడిగేశాడులేండి మనందరి బదులు అని వదిలిపెట్టడానికి లేదు. అంతటితో ఆగకుండా యూదా పేరు అస్సలు మెన్షన్ చేయకుండా, యూదాని ఇప్పుడు మనకు చాలా చాలా తెలివిగా మనం మాట్లాడుతాం. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళని పోట్లు పొడిచేటట్టు, పక్కన వాళ్ళని పోక్ చేసేటట్టు, ఫర్ సమ్ రీజన్ వీ గెట్ దీస్ క్వాలిటీస్. సమ్హౌ వాళ్ళు వినేటట్టు మాట్లాడటం, కావాలని కొన్ని మాటలు మాట్లాడటం, కావాలని కొన్ని ఇటువంటివి భేషజాలు ఇక్కడ ఎక్కడ లేవు. యూదా మాత్రమే నన్ను పట్టించబోతున్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరికి యూదాతో డైరెక్ట్గా, ఇదిగో వచ్చావు కదా, నువ్వు అనుకున్న పని త్వరగా చేయి అని అంటాడు. కానీ అప్పటి వరకు ఎవరితో కూడా యూదా నన్ను అప్పగించబోతున్నాడని ఎవరితో చెప్పలేదు. అది నిజమైన కాపరి యొక్క కాన్ఫిడెన్షియాలిటీ. పోనీ అంతటితో ఆగిపోయారా అంటే, Judas is not only mentioned by his name, never he was mentioned by his name, never he was singled out also. కింద చదువుకున్న భాగంలో చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు 14వ అధ్యాయంలో 14వ వచనంలో, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే.
నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని అని చెప్పుచు అండ్ హీ కంటిన్యూస్. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులాగుదురు. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తున లేఖనము నెరవేరుటకు ఇలాగూ జరిగింది. సో ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, యేసు ప్రభు అందరి పాదములు సమానంగా కడగటం. పేదరు పాదాలేమో ఎక్కువ క్లీన్గా కడిగేసి యోధా మీద నన్ను అప్పగించబోతున్నాడు కదా అని పైన వాష్ చేసి, వీ డోంట్ సీ దోస్ థింగ్స్. అంత మాత్రమే కాకుండా ఇట్ వాజ్ నాట్ ఈవెన్ మెన్షన్, వేరే శిష్యులకు చెప్తూ కూడా వేరే శిష్యులకు ఎవరు ఈయన్ని అప్పగించబోతున్నారనే విషయము రొమ్మున అనుకున్న యోహాను కూడా చెప్పలేదు. యేసు ప్రభు పాదాలు కడిగేటప్పుడు మీరందరూ పవిత్రులు కాదని చెప్పినప్పుడు మీరు ఎట్లాగూ మీలో ఒక పాపి ఉన్నాడయ్యా, ఇక దాని గురించి ఎందుకు, మిస్టర్ పీటర్ కమాన్ గెట్ అప్ అండ్ చూజ్ whomever feet you want to wash. Mr. John, come on and get up and wash the feet of your colleagues, whomever you choose. నీ ఇష్టము వచ్చిన వారి పాదములు నీవు కడుగు అని చెప్పలే ఎక్కడ. The disciples who are supposed to wash each other's feet, they are not allowed to make a డెసిషన్ టు చూజ్. మీలో లేకపోతే మీలో ఎవరు పవిత్రులని మీరు ఎంచారో వారి పాదములు మాత్రం మీరు కడగండి అని యేసుప్రభు చెప్పలా. లేదు, అందరి పాదములు మీరు కడగాలి. వెదర్ యూ లైక్ దెమ్ ఆర్ యూ డు నాట్ లైక్ దెమ్, వెదర్ దే ఆర్ హోలీ వెదర్ దే ఆర్ అన్హోలీ. దిస్ ఈజ్ వాట్ ఎ చర్చ్ ఈజ్. చర్చ్లో అన్ని రకాల వాళ్ళు ఉంటుంటారు. గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. అంచె దినమున వాటిని వేరు చేసే పని నాది అని యేసుప్రభు చెప్పారు. గురుగులు అని మీరు పెళ్లగించకండి, ఎందుకంటే అవి పెళ్లగించేటప్పుడు గోధుమలను కూడా పెళ్లగిస్తారేమో. నో జడ్జ్మెంట్ వాజ్ మేడ్ ఇన్ సర్వీస్, నో జడ్జ్మెంట్ వాజ్ మేడ్ ఇన్ doing some required help and serving them. ఇదిగో మనకి ఇష్టమైన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు, వీళ్ళకి బాగా చేద్దాం, వీళ్ళకి బాగా చేయకూడదు, వీళ్ళు మా దేశస్తులు కాదు, లేకపోతే వీళ్ళు మా కులస్తులు కాదు, మా మతస్థులు కాదు అని డిఫరెన్స్ మనము చూపించడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శత్రువు కూడా సమాన పరిచర్య చేశారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప మాదిరి మనందరం చేయాలి అది. అండ్ ది ఆన్సర్ వీ హ్యావ్ ఇన్ వర్స్ 35 ఈజ్, ఇందును బట్టి మీరు నా శిష్యులగుదురు, ఒకరినొకరు మీరు ప్రేమించిన ఎడల, ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని పిలువబడతారు, అందరు తెలుసుకుంటారు. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయంలో మన టైటిల్, 15వ అధ్యాయంలో 15:8 మన చర్చ్ టైటిల్ థీమ్ వర్స్, మీరు బహుగా ఫలించుట వలన, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. When you bear much fruit, you become the disciple of God. And when you love one another, the outsiders will know that you are my disciple. You will become a disciple by bearing fruit, and by love you will be known as a disciple. ప్రభు వారు బోధించిన బోధ ఇది. ఈ బోధ సామాన్యమైన బోధ కాదు. ఇట్ కాస్టెడ్ ద వెరీ లైఫ్ ఆఫ్ జీసస్. ఆయన ప్రాణము, ఆయన వచ్చిన
పర్పస్ ఫుల్ఫిల్ అవుతున్నా కానీ ఇట్ కాస్ట్ ద లైఫ్ ఆఫ్ జీసస్. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం మనం పాటలో పాడుకున్నట్టు, వారు గెత్సెమనే అనబడిన తోటకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చుని ఉండండి. ఇదిగో గెత్సెమనే సన్నివేశము ఎప్పుడు జరిగిందంటే, ఈ పాదములు కడగటము ఇది యోహాను సువార్తలో మాత్రమే చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాము, భోజనము కూర్చున్నప్పుడు వారికి ఒక రొట్టె ద్రాక్షరసము ఆశీర్వదించి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని వాళ్ళు ఆచరిస్తారు. కోవిడ్ మూలంగా దిస్ ఈజ్ సెకండ్ ఇయర్ వీఆర్ నాట్ డూయింగ్ అ కమ్యూనియన్ సర్వీస్ ఆన్ మాండే థర్స్డే. లేని ఎడల మన అందరము చర్చిలో గ్యాదర్ అవ్వాల్సిన రోజు ఇది, ఖచ్చితంగా గ్యాదర్ అవ్వాల్సిన రోజు. భోజనము చేసిన తరువాత యేసు ప్రభువారు, భోజనము అయిపోయిన తర్వాత పేతురు, ఈయనెవరో నాకు తెలియదని, కోడి రెండు మార్లు కొయ్యకు మునిపే నీవు నన్ను చెప్తావని అని ప్రభు చెప్పటం, అయిపోయిన తరువాత గెత్సెమనే అనబడే చోటుకు వచ్చినప్పుడు 32వ అధ్యాయము 32వ వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనము, వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పాను. పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుపోయి మిగుల విభ్రాంతి నొందుటకు, చింతాక్రాంతుడగుటకు ఆరంభించాను. అప్పుడైనా, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగినది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండడి. ముందు కూర్చుండబెట్టాడట. ఆ తర్వాత కూర్చున్న వాళ్ళు కూర్చుండక నిద్రపోవటం స్టార్ట్ చేస్తుంటే ఆయన మరలా వచ్చి మీరు మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచినప్పుడు, ఇది 3వసారి చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినాను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు. పరిస్థితి మీరు గమనించుకోవాలి. ఆయనతో పాటు ఉంటే పట్టుకునే రోమా సైనికులు పట్టుకునే ప్రమాదం చాలా ఉంది. దేవర్ ఆల్రెడీ ఆన్ ద రాడార్, పట్టుకుంటున్నారు రోమా సైనికులని వాళ్ళకి తెలుసు. దే న్యూ ఇట్ వెరీ వెల్. ఆ టైంలో వీరికి ప్రాణగండం ఉన్న టైంలో వీరికి నిద్ర ఎలా వస్తుంది? ఎందుకు నిద్ర వస్తుంది? అందుకనే శోధనకు నిద్రకు ఉన్న సంబంధము గెత్సెమనే ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చినప్పుడు జీసస్ ఆస్క్ దెమ్ టు వెయిట్. వారిని, మీరు ఇదిగో కొంత దూరంలో మీరు కూర్చోండి అని చెప్పి ప్రభువు దూరంగా వెళ్ళి దుఃఖపడుట ప్రారంభించారు. వచ్చేసరికి పేతురు కొందరు నిద్రపోవటం, మెలకుగా ఉండలేని స్థితిలో ఉండటం ఆయన చూస్తున్నారు. జీసస్ గివ్స్ ఎ గ్రేట్ టీచింగ్ హియర్. శోధన ప్రార్థనకి ఉన్న లింక్ అది గెత్సెమనే అనుభవంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి బోధించారు. ఇంతకుముందు ప్రార్థన గురించి ఎక్కడ చెప్పినా మీరు ప్రార్థించినప్పుడు నమ్మండి అని, లేకపోతే విశ్వసించండి అని,
ఫెయిత్ గురించి, నమ్మిక ఉంచటం గురించి, ఎడతెగక ప్రార్థన చేయటం ఉండటం గురించి, వీటితో లింక్డ్‌గా ప్రేయర్స్ చెప్పబడినాయి. ప్రార్థన మీద వారికి బోధ చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సందర్భంలో మాత్రం శోధనకి, ప్రార్థనకి లింక్ పెడుతూ ఆయన వారికి టీచింగ్ చేస్తున్నారు. నిద్రపోతున్నామంటే మనము గుర్తుంచుకోవాలా, శోధన కాలం మనకు చాలా దగ్గరలో ఉంది. వీఆర్ ఆల్రెడీ వాకింగ్ ఇన్ దట్ విసినిటీ. శోధన కాలములో మనము ప్రవేశించి ఆ ఛాయలో, ఆ జాడలు మనకు దగ్గరకు వచ్చినప్పుడు మగత, ఆవిలింతలు, ఏదో సంథింగ్ వీ డోంట్ వాంట్ టు బీ యాక్టివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎంత మగతంటే ప్రాణం మీదకు వచ్చే ఈ పరిస్థితుల్లో కూడా వీళ్ళని నిద్ర ఆవరించింది. సోదరులారా, ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, శోధనలో మీరు ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమై కానీ శరీరము బలహీనము. మెనీ ఆఫ్ అస్ మన సాక్ష్యమును చెప్పమంటే, ఇదిగో నేను ఇంతకుముందు అంతకాలం నేను ప్రార్థన చేశాను, ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, అప్పుడు మా ప్రేయర్ లైఫ్ ఇట్లా ఉండేది, ఇదిగో మాకు పిల్లలు వచ్చారు, పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళని స్కూల్కి పంపించడం, వాళ్ళని చదివించడం, ఇట్లా ఎవ్రీబడి విల్ కమ్ అప్ విత్ సమ్ వెరీ గుడ్ రీజన్. బట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మన ఈ ఇంటర్నెట్ టైం తగ్గిపోయిందా? మన షాపింగ్ టైం తగ్గిపోయిందా? మన ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం తగ్గిపోయిందా? నిద్రకాలం తగ్గిపోయిందా? అంటే వీటన్నిటికీ నో అనే చెప్తాం. మన జాబ్ విషయంలో మనము జాగ్రత్తగా పెంచి ఇన్వెస్ట్ చేసే టైం అవి తగ్గిపోయినాయా? అవి ఏం తగ్గల, అవి యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతున్నాయి. తగ్గిందల్లా మన ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం తగ్గిపోతే శోధన కాలానికి మనము చాలా చేరువుగా ఉన్నట్లు. ఖచ్చితంగా మనం ప్రార్థించాల్సిందే, మెళకువగా ఉండి ప్రార్థించాల్సిందే. నేను ఈరోజు ప్రార్థన చేయకపోతే సాతానుడు నాపై విజయం సాధిస్తాడు, నాపై పై చేయి సాధిస్తాడని మార్టిన్ లూథర్ అనే భక్తుడు తన అనుదిన జీవితంలో హూ డెడికేటెడ్ మోర్ దాన్ 2 hours ఫర్ ప్రేయర్, కంపల్సరీ ప్రేయర్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. భక్త్ సింగర్, ఇట్లా వీ నో సో మెనీ పీపుల్ హూ ఆర్ ఆన్ దేర్ నీస్ ఫర్ ప్రేయర్. ప్రార్థన లేకుండా సేవ చేసిన సేవకులు మీకు ఎవరు కనపడరు, ఎవరు కనపడరు. అసలు కనపడినా వారి అంతము వేరుగా ఉంటుంది, మనకు తెలుసు. శోధన, ప్రార్థన జీవితము దూరమైందంటే, నిద్ర కాలము సమీపిస్తుందంటే, శోధనకు మనము అతి చేరువలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. ప్రభు వచ్చి లేపినా కానీ లేవలేని స్థితిలో వీళ్ళు ఉండిపోయారు. ప్రభు వెళ్ళి అక్కడ దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనకు బైబిల్ పరిభాషలో ఒక పేరుంది, అన్ఆన్సర్డ్ ప్రేయర్ అని. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయము అని చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు. ఆ ప్రార్థన పూర్తిగా పూర్తి చేయకముందే ప్రభువైన యేసుక్రీస్తు వారే, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తానుసారముగా నీవు జరిగించుము. ఈ ప్రార్థనకు వేరే రకమైన జవాబు రాకపోవటం వలన ది అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఆఫ్ జీసస్ బికేమ్ అన్ ఆన్సర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన శోధనలు, మన వ్యసనములు, మన బాధలు, మన రుగ్మతలు సమస్తానికి ఒక ఆన్సర్ అయిపోయింది. అది నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను ఆయన సహించాడు. that happened in the garden of Gethsemane. His heart was weighed down. ఆయన చెమట రక్త బిందువుల వలె కారిందని మరి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఎంత శోధన, ఎంత బాధ! ఇది నీ గురించి, నా గురించే, వేరెవరి గురించి కాదు. ఆయన గురించి అయితే అసలే కాదు. ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. పాపము నా యందు ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని తన సాక్ష్యాన్ని ఛాలెంజ్ చేసిన ఈ లోకములో జీవించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారే. హూ కెన్ ఎస్టాబ్లిష్
దట్ ఐ హ్యావ్ సెండ్. హూ కెన్ ప్రూవ్? ఎవరు స్థాపించగలరు? అంత గొప్ప దేవుడు తను తగ్గించుకొని మన గురించి ప్రార్థన చేసి, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు డూ, ఇట్స్ ప్రేయర్. ఆ ప్రార్థన గురించి బోధించి తాను రోమా సైనికులకు ఆయన హ్యాండ్ ఓవర్ చేయబడ్డాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చేయండి. మీరు శిష్యులని అందరూ తెలుసుకున్నట్లు ఒకరినొకరు ప్రేమించండి. ఇదియే మీకు ఇచ్చుచున్న ఆజ్ఞ. ఈరోజు పేరు ఇంగ్లీష్లో మాండే థర్స్డే అంటారు. అంటే ఏంటంటే మాండాటమ్, అంటే ఇన్ లాటిన్ ఇట్ మీన్స్ కమాండ్మెంట్. కొత్త ఆజ్ఞ ఇచ్చిన రోజు. యేసు ప్రభు శిష్యులకు మనందరికి ఇచ్చిన కొత్త ఆజ్ఞ, ఆయన చెప్పిన మాట మనము ఇందాక యోహాను సువార్తలో మనము చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనము, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుంటారు. అందరినూ దీని ద్వారా మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. మీరు బహుగా ఫలిస్తే నా శిష్యులు అయిపోతారు. నా శిష్యులు అయిపోయిన మీరు అందరి ద్వారా శిష్యులు అని మీరు ఎలా తెలుస్తారంటే లోకంలో జస్ట్ బై లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ మనందరిలో చూడాలని మన ప్రభు ఆశపడుతున్నారు. ఆయన చేయకుండా మనకు చెప్పలేదండి ఈ మాటలు. ఆయన చేసి ముందుగా ఆయన తనను తాను అప్పగించుకొని ఆయన శిష్యుల్ని ప్రేమించి, శిష్యులలో పవిత్రుడు కానివాడైన యూదాను కూడా ప్రేమించి, యూదా పాదములు కూడా కడిగి, యూదా పేరు ఎక్కడా బయటికి రానియకుండా చేసి ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన వలె మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు మనం ప్రేమించలేకపోవటానికి గల కారణం, వీ హ్యావ్ ఎ జడ్జిమెంటల్ యాటిట్యూడ్. ఇదిగో ఫలానా బ్రదర్ అయితే పర్లేదు, కానీ ఫలానా బ్రదర్ అయితే పాపి. వెరీ ఈజీ ఆన్సర్ వీ హ్యావ్. మరి యేసు ప్రభు వారైతే మాత్రం మనల్ని పాపిలుగా ఎంచలేదు. తీర్పు తీర్చవలసిన పరిస్థితి వస్తే పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, పాపుల్లో నేను ప్రధానుణ్ణి. పౌలంతటి వాడు పాపుల్లో నేను ప్రధానుణ్ణి అని చెప్తే ఆ లెక్కలో మనం నిశ్చయంగా ఉంటాం. కానీ అటువంటి మనలను ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని వీరు నా సొత్తు అని పిలిచి ఉన్నాడు. This is a day we need to be glad that Jesus owned us. That Jesus owned us and he called us and he cleansed us. మన ప్రధాన యాజకుడు మన కోసం సిలువ వేయబడబోయే ముందు ప్రేమించి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని కడిగి ఒకరినొకరు ప్రేమించుకోమని ఆజ్ఞ ఇచ్చి, శోధనలో మీరు ప్రవేశించకుండా ప్రార్థనలో ఉండండి అని చెప్పి, మన ప్రార్థనలన్నిటికీ, మన బాధలన్నిటికీ, మన శోధనలన్నిటికీ జవాబు వచ్చులాగున గెత్సెమనే తోటలో ఆయన మన ప్రార్థనలకు జవాబు అయిపోయాడు. ఈ రాత్రి కాలమందు నా ప్రియ సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి ఒకళ్ళనొకళ్ళము మనం ప్రేమించుకోవటానికి తీర్మానించుకుందాం. ప్రేమించుకోవాలంటే ముందు మనం క్షమించుకోవాలి. క్షమించుకోవాల్సింది ఎవరినండి? వేరే వాళ్ళని కాదు. ముందు మనల్ని మనం క్షమించడం మనం నేర్చుకోవాలి. We need to accept ourselves. We need to start loving ourselves. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే మాటకు అర్థం, ఫస్ట్ లెర్న్ హౌ టు లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ బాడీ, లవ్ యువర్ ఫ్యామిలీ. మనల్ని మనము రైట్ వేలో ప్రేమించుకోవడం మనకు వస్తే మనకు స్వార్థం ఉండదు అసలు. దేవుడు సృజించినట్టు నేను ఉన్నాను, వై షుడ్ ఐ బీ లైక్ సమ్వన్ ఎల్స్?
I am already in the way, in the form God created me to be. సో వేరొకరి వలె ఉండవలసిన అవసరం నాకేంటి? వాళ్ళని చూసి వ్యసనపడాల్సిన అవసరం నాకేంటి? నేను వాళ్ళలాగా ఎందుకు ఉండాలి? వాళ్ళు నాలాగా దేనికి ఉండాలి? నేను వాళ్ళ విషయాల్లో ఎందుకు తలదూర్చాలి? వాళ్ళు నా విషయాల్లో ఎందుకు ఎందుకు తలదూర్చాలి? I am by myself. Me and my family is by myself. Our Lord is with us. First we will start loving ourselves. First we will start loving our family members. It will be more easy for us to love others if we really start loving ourselves. నాలో ద్వేషం ఎందుకుంది? నేను మంచివాడిని కదా, నేను దేవుని రూపంలో ఉన్నాను కదా, నాలో వ్యసనం దేనికి ఉంది? ఇది తీసేసుకుంటే నన్ను నేను ఇంకా జాగ్రత్తగా ప్రేమించుకోగలను కదా. God has created us to be like him. ఆయన వలె ఉండవాలని ఆయన మనల్ని రూపించాడు. మన వల్ల కాకపోతే ఆయన భూలోకమునకు వచ్చి ఎలా ఉండాలనో ఆయన చేసి చూపించి మనల్ని శక్తివంతులను చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇన్ దీస్ డేస్ వీ హ్యావ్ a very strong reason because we have a model and we are equipped from God to love one another and to show everyone that we are a true disciple of God. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి దేవుని ప్రేమ యొక్క లోతును, వెడల్పును, ఎత్తును రుచి చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలము మనకు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవ, ఈ సాయంకాలము నీ మాటలు మేము విని ఉన్నాము నాయన. మా ప్రేమకు ఆధారభూతులు. ప్రేమ అంటే ఏదో మాకు తెలియని పరిస్థితుల్లోనైనా you stretched your hands, you offered yourself, your whole body to all of us, oh God, to all our families, to the whole universe. ఏ భేదం లేక ప్రతి మతం వారిని, ప్రతి జాతుల వారిని, ప్రతి రంగుల వారిని you have offered yourself and you wanted to save them. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా మీద మీ ప్రేమ ఉంచినందుకు వందనాలు. పరిపూర్ణ ప్రేమకు ఆధారభూతుడు అయిన మా తండ్రి, మీ పాదముల ఎద్దుకు వచ్చుచున్నాము. మేము నీ శిష్యులుగా ఉండగోరుచున్నాము. మేము ఒకరినొకరము ప్రేమించడం ద్వారా నీ శిష్యులముగా గుర్తించబడతాం. తాను అప్పగింపబడిన రాత్రి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను మమ్మల్ని ఏ విధంగా ప్రేమించారో అదే విధముగా మేము కూడా ఒకరినొకరము ప్రేమించవలనను కొత్త ఆజ్ఞ మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ప్రభువా, ఈ ఆజ్ఞ మా హృదయములో లిఖించుము నాయన. మా హృదయములలో దీన్ని స్థాపించుము నాయన. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఇతరులకు పరిచారకుడై ఉన్నాడో అదే విధముగా మేము కూడా ఒకరికొకరము పరిచర్య చేయనట్లును, ఒకరినొకరము పరిపూర్ణంగా ప్రేమించినట్లును దయచేయమని నేను వేడుకొంచున్నాము. మా తండ్రి, ఈ సాయంకాలం మందు ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ యొక్క పరిశుద్ధ పాదములకు సమర్పణ చేస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధతలో మాకు పాలు పంపులు దయచేసినందుకు వందనాలు.
మా రోగములను భరించినందుకు వందనాలు. మా వ్యసనములను భరించినందుకు వందనాలు. మాకు స్వస్థత చేకూర్చినందుకు వందనాలు. ఈ సాయంకాలము మీ దీవెనలతో మమ్మల్ని అందరినీ పంపించమని, నిన్ను ప్రేమించిన బిడ్డలుగా మమ్మల్ని పిలిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రభువా నీ సన్నిధానంలో కనిపెట్టుచు నీ చిత్తం చేయి బిడ్డల వలె మమ్మల్ని పిలిచినందుకు నిన్ను స్తుతిస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనలు నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.